కేశవాయ నమః. హిరణ్యకశిపుడి తపో తీవ్రతకు భయపడిన దేవతలు స్వర్గాన్ని విడిచిపెట్టి బ్రహ్మలోకానికి చేరి బ్రహ్మదేవుడికి ఇలా విన్నవించుకున్నారు. ఓ దేవదేవా, జగన్నాథ, రాక్షస రాజైన హిరణ్యకశిపుడు ఘోరమైన తపస్సు యొక్క వేడిని మేము భరించలేకపోతున్నాం. అందుకనే పూర్వంలో మహాత్ములంతా హిమాలయానికి చేరేవారు. ఆ వేడి, అక్కడ ఉండే చల్లదనం, ఇవన్నీ ఒక సరిపోవటానికి కోసం స్వర్గంలో మేము నివసించలేకపోతున్నాం. నీకు పూజలు అందించే జనులు నశించే లోపలే నువ్వు ఈ అగ్నిని శాంతింపచేయి. ఇతరులకు సాధ్యం కాని దుర్భరమైన అతడి తపస్సు వెనుక ఉన్న సంకల్పం మీకు బాగా తెలుసు. ఎందుకింత తపస్సు చేస్తున్నాడు, ఎందుకింత ఘోరమైనటువంటి హఠంగా ఉన్నాడు అంటే దాని వెనుకల దాగి ఉన్నటువంటి రహస్యం మీకు తెలుసు స్వామి. అయినా కూడా దాన్ని మీకు విన్నవిస్తున్నాం, వినండి. అతడి సంకల్పం ఇలా ఉంది. ఆ బ్రహ్మదేవుడు తపస్సును నిష్ఠగా ఆచరించి స్థావర జంగమాత్మకమైన ఈ జగత్తును సృష్టించాడు కదా. లోకాలన్నిటిలోనూ గొప్పదైన సత్యలోకంలో ఆయన నివసిస్తున్నాడు. నేను కూడా అదే విధంగా తపస్సు చేసి ఆ ప్రజాపతి స్థానాన్ని సంపాదించుకుంటాం. నేను సంపాదించుకోవాలను అనేటువంటి ఒక హఠంతో తపస్సు చేస్తున్నాడు స్వామి. ఎందుకంటే దేహం నశించిన ఆత్మ నాశం కాదు. కాలం కూడా నిరంతరంగా ముందుకు సాగిపోతూనే ఉంటుంది. కనుక ఎంతకాలం పట్టినా, ఎన్ని జన్మలు వచ్చినా ఆ స్థానాన్ని సంపాదించి తీరుతాను. నా తపశ్శక్తితో ఈ జగత్తును మరొక విధంగా, ఇంతకుముందు ఎప్పుడూ లేనటువంటి విధంగా నిర్మిస్తాను. పాపం చేసిన వారికి స్వర్గము, పుణ్యం చేసిన వారికి నరకము లభించేలాగా చేస్తాను. నేను ఇటువంటిదే నేను చేసేది. ఇంకా చాలు. పాపం చేసిన వాళ్ళంతా ఇన్ని రోజులు నరకంలో పడి చాలా యాతన అనుభవించారు. నా కాలంలో వాళ్ళందరూ స్వర్గానికి వెళ్ళిపోవాలి. పుణ్యం చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళు మొత్తం నరకంలో ఉండిపోవాలి. వాళ్ళు వైకుంఠానికి వెళ్ళిపోవాలి. ఈ పాపాత్ములంతా కూడా, ఈ సత్యంతో ఉండిన వాళ్ళందరూ కూడా చాలా వరకు వీళ్ళు అనుభవించాల నరకంలో అనేది నేను వ్యత్యాసంగా నేను ఏలుతాను. కల్పాంతంలో విష్ణులోకము, ధ్రువలోకము మొదలైన లోకాలన్నీ కాలగర్భంలో కలిసిపోతాయి కదా. అటువంటి ధామాలతో నాకు పని లేనే లేదు అనే ఈ విధమైనటువంటి హఠంతో హిరణ్యకశిపుడు తపస్సు చేస్తున్నాడని మేము విన్నాం. అతడు గొప్పగా తపస్సు చేశాడు. ఓ బ్రహ్మదేవ, నువ్వు ముల్లోకాలకు ప్రభువు. ఇక ఈ విషయంలో ఏమి చేయాలో నువ్వే స్వయంగా నిర్ణయించు. లోకాలను రక్షించు. దేవా, నీ సత్యలోకం వేదవేత్తలకు, గోవులకు వృద్ధిని, శుభాన్ని, సంపదను, క్షేమాన్ని, విజయాన్ని ప్రసాదించటానికై ఉంది కదా అని దేవతలు విన్నవించుకోగా, అప్పుడు బ్రహ్మదేవుడు భృగు, దక్షుడు, మరీచి మొదలైనటువంటి ప్రజాపతులతో కలిసి రాక్షసరాజైన హిరణ్యకశిపుడి ఆశ్రమానికి వెళ్ళారు. వీళ్ళంతా కూడా అక్కడ పుట్టలు, గడ్డి, వెదురు డొంకలు హిరణ్యకశిపుడిని కప్పివేసి ఉన్నాయి. అంటే మొత్తం వాడి మీద ఆ తపస్సుతో మొత్తం గడ్డి అంతా పెరకపోయింది. అతడి దేహంలో రక్తంతో పాటుగా క్రొవ్వు, చర్మము, మాంసాలను చీమలు తినేశాయి. తపస్సుతో అట్లా ఉండిపోయాడు. అతడు బ్రహ్మదేవుడికి కనిపించలేనే లేదు. మేఘాలతో కప్పబడినటువంటి సూర్యుడిలాగా తన తపస్సుతో లోకాలను తప్పింపజేసేట్టు చేస్తున్నటువంటి హిరణ్యకశిపుడిని
హంసవాహనుడైన బ్రహ్మదేవుడు చూసి లోకాలంతా తప్పించిపోతున్నాయి. అదే సాత్వికులు తపస్సు చేస్తే లోకాలన్నీ తరిస్తాయి. వీడు తప్పించిపోతున్నది వీడు చేసేటువంటి రాక్షసుడు చేసేటువంటి తపస్సు. అప్పుడు ఈ బ్రహ్మదేవుడు చూసి ఆశ్చర్యపోయాడు. నవ్వుతూ అతడితో ఇలా అన్నాడు, ఓ కశ్యప కుమారా, లే, నీకు శుభముగాక. నీ తపస్సు సిద్ధించింది. వరాలను ఇవ్వటానికై నేను వచ్చాను. నీకు ఇష్టమైన వరం కోరుకు. గొప్ప ఆశ్చర్యాన్ని కలిగించే నీ హృదయం యొక్క గట్టిదనాన్ని, మనోనిగ్రహాన్ని నేను చూశాను. తపస్సులో అది చాలా ముఖ్యమైనది. కోరికలు నిదానంగా ఏది కోరకూడదు ఏది కోరాలనేది నిదానంగా చూస్తాం. కానీ ఇక్కడ తపస్సు చాలా కఠినమైనదిగాను పట్టుదలగాను నిష్టగాను ఉండాలి. అది ఈ రాక్షసుడు చూపిస్తున్నాడు. ఎందుకంటే అడవి ఈగలు మొదలైన నీ దేహాన్ని తినేశాయి. నీ ప్రాణాలు ఎముకల యందు మాత్రమే నిలిచి ఉన్నాయి. ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఇలాంటి తపస్సును మహర్షులు కూడా చేయలేదు. చూడండి, ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క విధంగా తపస్సు ఆచరిస్తూ ఉంటారు. వెముకలు ఉండేటువంటి అవి దాంతోనే నిలిచేటువంటిది, చర్మము మాంసము ఉండేటువంటిది. తర్వాత ఒక్కొక్క యుగానికి ఒకటొకటి చెప్పుకొని వెళ్ళారు. తర్వాత కేవలం రక్తంతో ఉండేటువంటి, కేవలం పైపైన ఉండేటువంటి ఊపిరి, తర్వాత అంటే చర్మం కూడా చేరుకుంటుంది దాంట్లో. ఈ తర్వాత కాలంలో ఊపిరి అంటే కలియుగంలో ఊపిరి. ఇట్లా ఇవి నశించినప్పుడు దేహం నశిస్తుంది. కృత, త్రేత, ద్వాపర, కలియుగాల్లో ఒకటొకటానికి, ఒకటి వెముకలతోనూ, ఒకటి లోపల ఉండేటువంటి మాంసంతోనూ, తర్వాత రెండోది మరి శరీరంలో ఉండేటువంటి ఎముకలతోనూ, నాలుగోది ఊపిరి అంటే కలియుగంలో ఊపిరి. ఇవంతా అయిపోయినప్పుడు ప్రాణం పోతుంది. ఇక వీడికి ఏమీ లేదు. ఇక ముందు యుగానికి వచ్చేసాడు అని చెప్పొచ్చాము. అంటే కలియుగానికి వచ్చినట్టుగా ఉంది చూస్తే. అంటే కలియుగంలో ఏముంటుందో అంత మాత్రం ఉన్నట్టుగా ఉంది. అంత అన్నీ అయిపోయాయి ఇంకా. కానీ వెముకలు మాత్రమే ఉన్నాయి, మిగతాదంతా తినేసింది. మాంసము, చర్మము ఇవన్నీ పోయాయి. అందుకని భవిష్యత్తులో కూడా చేయలేరు అటువంటి తపస్సు. 100 సంవత్సరాల కాలం నీటిని కూడా త్రాగకుండా ఎవరు ప్రాణాలను నిలిపి ఉంచగలుగుతారు చెప్పండి? మరి ఎవరి చేత అవుతుంది? ఎవ్వరి చేత కూడా కాదు. ఓ దితిపుత్రులైన హిరణ్యకశిపుడా, ధైర్యవంతులైనటువంటి మహర్షులు కూడా చేయలేనటువంటి గొప్ప తపస్సును నువ్వు చేశావు. నీ తపోనిష్టకు నేను వశుడైపోయాను. నేనే కాకుండా అన్ని లోకాలు ఉండే శక్తి అంతా కూడా వశమైపోయింది, నీ వశమైపోయింది. అందుకని నేను ఇప్పుడు కావాల్సింది ఏంటంటే నేను నీ కోరికలన్నిటినీ తీరుస్తాను. తపస్సు చేసేటది మనకు కోరికల కోసమే కదా. ఏదో ఒక కోరిక ఉండే ఉంటుంది. కోరిక లేకపోతే తపస్సు చేయరు. ముక్తి పదాన్ని పొందటం కూడా ఒక తపస్సే కదా. స్వామి పాదాలను పొందటం ఒక తపస్సే కదా. కానీ దుష్టబుద్ధితో చేసేటువంటి తపస్సు, అది కూడా తపస్సే అయినప్పటికీ కూడా అది క్రూరమైనటువంటి ఆశతో కలిగేది కాబట్టి అది ఎక్కువ తాపంగా ఉంటుంది. నారాయణాయ నమః.